అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ను మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారతీయ మార్కెట్ తలుపులు తీసింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఒప్పందంతో అమెరికాకు భారత్ను తాకట్టు పెట్టారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని కళ్లల్లో భయం కనిపిస్తోందని, ఆయన మెడను గట్టిగా చేత్తో పట్టుకొని అమెరికా నలిపివేసిందని రాహుల్ గాంధీ దుయ్యబెట్టారు. అది జరుగుతుందా? మనం నిన్ననే అనుకున్నాం, దిగి వచ్చిన అమెరికా మేము క్రికెట్ ఆడము అని బింకించుకొని కూర్చున్నటువంటి, గంభీరంగా కూర్చున్న పాకిస్తాన్ దిగి వచ్చింది, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అమెరికా అంతే, అగ్రదేశం అని భయపడేది లేదు. మన దేశం కూడా అగ్రదేశమే, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినాం. ఒక ప్రభుత్వ పాలసీ ఏముంటుందంటే ఎగుమతి దిగుమతి. వాళ్ళకు లోటు ఉన్నది మనం ఇవ్వాలి, మన దగ్గర లోటు ఉన్నది అక్కడి నుంచి తీసుకోవాలి. ఈ ఒప్పందాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. వైట్ హౌస్ కొంచెం ఈరోజు ఇచ్చినటువంటి, ఇంకా వైట్ హౌస్ నుంచి అధికారికంగా రాకున్నా కూడా ఒప్పందంలో కొన్ని మార్పులు జరిగాయని తెలుస్తూ ఉంది. అది అధికారికంగా వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకు నష్టమా లాభం అనేది. నష్టమయ్యేది ఉంటే ఊరుకుంటాడు, ఒప్పందాన్ని రద్దు చేసుకునేటువంటి అధికారం మనకుంది. కానీ ఈయన విమర్శలు ఏంటంటే వన్ సైడ్ అమ్ముకున్నారు. నరేంద్ర మోదీ భయపడతాడా? ఆయన కళ్ళల్లో భయం కనిపించింది ఆయనకు.